అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టుడే I am going to talk about intravascular lithotripsy IVL. మన హోలిస్టిక్ హాస్పిటల్లో 2 days ago ఒక కొత్త ప్రొసీజర్, ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం చేశాను కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో. IVL ఈజ్ కాల్డ్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఇది ఒక కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ కథీటర్. ఈ ప్రొసీజర్ మూలమ మనం ఏం చేయాలంటే లైక్ నార్మల్ రొటీన్ కన్వెన్షనల్ ఆంజియోప్లాస్టీ ఈజ్ నాట్ ఫీసిబుల్. లైక్ లేషన్ లైక్ సివియర్ థిక్ కాల్సిఫైడ్ కరోనరీ వెసల్లో మనకు నార్మల్ ఆంజియోప్లాస్టీ కుదరదు. ఎందుకంటే అది టైట్ బ్లాక్ ఉంది, మనం నార్మల్ స్టెంట్ వేసినా కూడా స్టెంట్ ప్రాపర్గా డిప్లాయ్ కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ కాల్సియత్ గురించి మనం ప్రాపర్గా స్టడీ చేయాలి. అది స్టడీ చేయడానికి ఎయిదర్ ఐవస్ ఇంట్రావస్కులర్ అల్ట్రాసోనోగ్రామ్ ఆర్ ఓసిటీ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఈ 2 స్కాన్ రిక్వైర్డ్. మన హోలిస్టిక్ హాస్పిటల్లో ఐవీఎస్ స్కాన్ ఉంది. సో ఫస్ట్ ఇనిషియలీ వీ డిడ్ ఐవీఎస్ స్కాన్ ఇన్ కరోనరీ వెసల్. ఐవీఎస్ స్కాన్ చూసి వీ కన్ఫర్మ్ ద వెసల్ ఈస్ థిక్ టైట్ కరోనరీ కాల్సిఫికేషన్. సో ఈ సిచ్యువేషన్లో మనకు ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్ ఐవీఎల్ చేసిన తర్వాత మంచిగా స్టెట్ డిప్లాయ్ అయింది. ఐవీఎల్ ఈస్ ఒక స్పెషలైజ్డ్ బలూన్ కథీటర్. ఆ బలూన్ కథీటర్ మనం ఎక్కడ థిక్ టైట్ కాల్షియం ఉందో కరోనరీ వెసల్లో ఆ ప్లేసెస్లో పొజిషన్ చేసి వీఆర్ కనెక్టెడ్ టు ద డివైస్. ఈ డివైస్ రిలీజ్ ఒక సోనిక్ ప్రెషర్ వేవ్స్ రిలీజ్ చేయం. ఈ సోనిక్ ప్రెషర్ వేవ్స్ విల్ బ్రేక్ ద హార్డ్ అండ్ థిక్ కాల్షియం. హార్డ్ అండ్ థిక్ కాల్షియం బ్రేక్ అవడం మనకు స్టెంట్ నెగోషియబుల్, స్టెంట్ ట్రాకింగ్ అండ్ స్టెంట్ డిప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ విల్ బి ఈజీబుల్. సో ఇది నార్మల్ రొటీన్ ఆంజియోప్లాస్టీ చేసినా ఇట్ వోంట్ బి హ్యాపెన్ బికాస్ టైట్ కాల్సిఫైడ్ ప్లాక్ ఇట్ వోంట్ అలో ఫర్ నార్మల్ డిప్లాయ్మెంట్. మనం స్టిల్ ఫోర్స్ఫుల్గా చేసినా కూడా ఫెయిలియర్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ మన హోలిస్టిక్ హాస్పిటల్లో కొత్తగా ఐవీఎల్ ప్రొసీజర్ చేసి ఫెయిలియర్ రేట్ మినిమైజ్ చేశాను, సక్సెస్ రేట్ ఎక్కువ అయింది. తర్వాత హాస్పిటల్ స్టే కూడా చాలా ఫ్యూ డేసే రిక్వైర్మెంట్. నార్మల్ ఆంజియోప్లాస్టీ చేయబోదు మనకు ఎక్కువ కాంప్లికేషన్ అవ్వవు, బట్ ఈ ఆంజియోప్లాస్టీ చేయబోదు ఐవీఎల్ చేయబోదు కాంప్లికేషన్ తక్కువ అవుతుంది. మళ్ళీ ప్రొసీజర్ సక్సెస్ రేట్ ఆల్సో హై, హాస్పిటల్ స్టే ఆల్సో మినిమల్. ఇప్పుడు పేషెంట్ కూడా ఫీలింగ్ బెటర్. ఇనిషియల్గా పేషెంట్ ప్రెసెంటెడ్ విత్ సివియర్ చెస్ట్ డిస్కంఫర్ట్ అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ. సో మన ఈసీజీ ఎక్కువ చేయబోదు. ఈసీజీ షోడ్ సమ్ ఇవాల్వ్డ్ యాంట్రివల్ ఎంఐ ప్యాటర్న్, ఎక్కువ షోడ్స్ గ్లోబల్ హైపోకనెసియా, సివియర్ ఎల్బీ డిస్ఫంక్షన్. ఈ పేషెంట్ ఇనిషియలీ స్టెబిలైజ్డ్ విత్ నార్మల్ మెడికేషన్. తర్వాత ఆంజియో చేసి వీ డయాగ్నోస్ ద కాల్సిఫికేషన్. తర్వాత వీ డిడ్ ఐవస్, దెన్ వీ డిడ్ ఇంట్రావస్కులర్ లిథోట్రిప్సీ ఐవీఎల్ ప్రొసీజర్ అండ్ వీ డిడ్ స్టెంట్ డిప్లాయ్మెంట్. నౌ పేషెంట్ hemodynamically stable and clinically improved, dyspnea, chest pain, everything decreased. Today we are going to discharge the patient. So ఇది గురించి again detail మన డాక్టర్ మోహన్ రావు another, it's not a single person procedure, it's a kind of team work. So we Dr. Mohan Rao and myself and our cardiac technician, scrub nurse, everyone participated this process to be success. Thank you. డాక్టర్ మోహన్ అండి. సో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా యాంజియోప్లాస్టీస్ చేస్తూ ఉంటాం. సో వచ్చిన పేషెంట్కి ఏంటంటే మనకు రెగ్యులర్ యాంజియోప్లాస్టీస్లో కాల్షియం ఉందనుకోండి, కాల్షియం ఉన్నప్పుడు మనం రెగ్యులర్ యాంజియోప్లాస్టీ చేయలేమన్నమాట. ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు దాన్ని. ఆ కాల్షియం బ్రేక్ చేసే టెక్నాలజీ అది. అండ్ దానికి ముందు మనకు కాల్షియం ఎక్స్టెంట్ ఎలా ఉంది అని చూసుకోవడానికి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటాం, ఐవస్ అంటాం దాన్ని, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. సో ఇటువంటి టెక్నాలజీ మనకు ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే మన కడప లాంటి దగ్గర అందుబాటులో లేకుండా ఉన్నింది. ఇప్పుడు మనం హోలిస్టిక్ హాస్పిటల్ లాస్ట్ 3 to 4 monthsగా మనం అది అందుబాటులో ఉంది. సో మనం ఐవస్ ఇమేజింగ్ అనేది చేసి మనం కాల్షియం ఎక్స్టెంట్ ఎట్లా ఉందని గుర్తించి ఆ కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి ఆ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ బెలూన్ అనేది వాడి చేసి ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయింది. పేషెంట్ కూడా ఆ క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారు. మనం ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ గురించి చెప్పినప్పుడు వెంటనే పేషెంట్స్ సిటీస్కి అది వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా మనం ఇక్కడే చేసుకోవచ్చు. సిటీస్తో పోలిస్తే ఇక్కడ మనకు టౌన్స్లో ఇంకా అక్కడ ఒక 4-5 లక్షలు అయితే మనం ఇక్కడ 3 నుంచి 4 లక్షలు లేదా ఒక 1 to 2 lakhs డిఫరెన్స్ తక్కువతోటి కూడా చేయొచ్చు అనమాట. సో ప్రజలకి చెప్పే ఉద్దేశం ఏంటంటే మనం ఆ సోకాల్డ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇక్కడ కూడా చేయగలుగుతున్నాము అన్నది. అంటే కాల్షియము ఎండోథెలియల్ కాల్షియం అంటాం, ఎండోథెలియల్ కాల్షియం, అడ్వెంటిషియల్ కాల్షియం అంటాం. మనం స్టెంట్ వేయడానికి స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట.
సో ఆ ఎండోథీలియల్ కాల్షియం అడ్వెంటిషియల్ కాల్షియం ఉన్నప్పుడు స్టెంట్ ఎక్స్పాన్షన్ సరిగా రాదు. సో ఆ స్టెంట్ ఎక్స్పాన్షన్ రాకపోతే ఆ స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఆ మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్టెంట్ ఫెయిల్యూర్ అనేది తగ్గించడానికి స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. ఆ ఎక్స్టెంట్ ఆఫ్ కాల్షియం ఎంత ఉందనేది కూడా మనకి ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్లో, అది ఐవస్ అని చెప్పాం కదా, దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఆ ఐవస్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ మనకి ఇక్కడ హోలిస్టిక్లో అవైలబిలిటీ ఉంది. With the calcified nodule and superficial and deep calcium, they say, like intimal calcium, adventitial calcium, these are the calcium characteristics. So some each calcium having some score. 360 degree arc of calcium has one score, and length of the calcium more than 5 minutes one score, and calcified nodules having one score, and that what to say, like reverberation like that is say, like calcified nodule and erupted calcium like that is there, each having one score. Is having the, if calcified score is more than 4 means it's a severe calcification. We should go for this new device, either IVL or rota ablation or orbital atherectomy. But rota and orbital have some kind of complication, because while break the calcium small minute particle, it will go and occlude the distal small vasculature. That kind, it will cause slow flow or no reflow will happen. This kind of complication will be minimized by using IVL. So IVL has this kind of advantage. ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి, డిసీజ్ సివియారిటీనే ఇంపార్టెంట్ మనకు. సో ఫ్రమ్ 30 to 80 years ఎవరికైనా చేయొచ్చు. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మనకు 3 రకాలమైన టెక్నాలజీ ఉంది కాల్షియం బ్రేక్ డౌన్ చేయడానికి. ఒకటి రొటేషనల్ అథరెక్టమీ అంటారు, ఇంకోటి ఆర్బిటల్ అథరెక్టమీ, ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ చేసినట్లు ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటారు. ఈ మొదటి 2 వాటితో పోలిస్తే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే దాంట్లో ఈ కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది. ఆబ్వియస్గా కాంప్లికేషన్ రేట్ తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ మిగతా 2 వాటి కన్నా కూడా. సో బట్ ఏజ్ లిమిట్ అందరిలోనూ చేసుకోవచ్చు. అంటే మనం డిసీజ్ సివియారిటీని బట్టి ఎవరికి అవసరమో వాళ్ళు చేయొచ్చు. ఈ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అనే దాంట్లో ఏంటంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేటివి మనకి ఎమిషన్ జరుగుతుంది. మనకి ఎట్లయితే కిడ్నీ స్టోన్స్ని ఎలా అయితే బ్రేక్ చేస్తారో మామూలుగా, అలాగా ఆ బెలూన్లో ఉండే ఆ టెక్నాలజీ ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ని ఎమిట్ చేసి ఆ కాల్షియం బ్రేక్ చేసి మనకు స్టెంట్ ఎక్స్పాన్షన్ ప్రాపర్గా అయ్యేలాగా ఉంటుంది. సో దట్ స్టెంట్ ప్రాపర్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఫ్యూచర్లో స్టెంట్ ఫెయిల్యూర్ రేట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. ఫస్ట్ టైం చేసామండి. అవును, ఫస్ట్ కేసు ఇది ఈరోజు ఇక్కడ అవైలబుల్. అంటే మనం చేసిన అదర్వైజ్ సిటీస్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, కాకపోతే మనం ఎప్పుడు వెంటనే చెప్తే ఇట్లాంటివి చేయాలని వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు పేషెంట్స్. అక్కడికి ఇక్కడికి ఏంటంటే మనం లోకల్గా కొంచెం తక్కువలో చేయొచ్చు అక్కడితో పోలిస్తే. సో అక్కడ ఒక 5 lakhs అయిందనుకోండి, మనం ఇక్కడ 3 lakhsలో చేయొచ్చు, సంథింగ్ లైక్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.